బయట మంచి వర్షం వస్తుంది, కొడుతూనే ఉంది తుప్పేర్లు అనమాట. నేను మొన్న తీసుకొచ్చా ఇంత పెద్ద మిరపకాయలు, వాటితో బజ్జీలు ఏమైనా వేసుకుందాం ఇవాళ. అప్పుడప్పుడైనా ఒక 2-3 తినాలి, ఏమంటారు కాదంటారా? సరే ఇప్పుడు వెళ్ళి బజ్జీలు మా ఆవిడకి ఆల్రెడీ రెడీ చేయమని చెప్పా, ఏం చేస్తుందో ఏందో చూడాలి. ఇట్లా పాయింట్ ఎందుకు పట్టుకుని కింద కాలు ఆడుతుంది, మా ఆవిడ తిడతా ఉండదు కింద మట్టి అంటుద్ది అని. ఇదిగోండి ఇన్ని వేలు పెట్టుకున్న మంచం, కాస్ట్లీ దండం చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి, పర్లేదు కాస్ట్లీ దండం అది. మా ఆవిడ 36,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చిన దండాలు అవన్నీ. బెడ్ మీద చూడండి పైకి కూడా ఎక్కించింది. ఏం చేస్తాం, అలా ఉంటే పాపం ఆడవాళ్ళ కష్టాలు. మరి బట్టలు ఎండకపోతే మనమే మళ్ళీ వాళ్ళని అంటాం అని చెప్పేసి. సో ఇప్పుడైతే రెడీయా? ఎగ్స్ ఉడకబెడుతున్నట్టున్నావు, ఏమి ఎత్తుకుతున్నావు? పొట్టి ఎందుకు తీస్తున్నావు? పొట్టి ఏమాకైతే ఒక పిచ్చి ఉందండి, చిన్నవి పొట్టి బజ్జీలకు పెద్ద నేను ఎత్తుకొని వస్తే చిన్న ఏరుతాను చూడండి. ఎందుకు చిన్న పిండి పెట్టాయని చేస్తే ఆ బజ్జీ ఇంత చిన్న ఎందుకు టేస్ట్ అనిపిస్తాయి బజ్జీ చేయడానికి. కావాలంటే బజ్జీ చేసేవాళ్ళని అడగండి. అయితే నేను పెద్ద వాడితే ఏమన్నానంటే కళాయి పెద్దది పెట్టాల్సి వస్తుందని, అది ఎందుకు వచ్చిన గోళ అని ఆమె ఇప్పుడు మారుస్తుంది అంతే. మరి నూనె మళ్ళీ వాటర్ కదా, మీరు వేస్ట్ అయిపోయింది నూనె. మరి దేనికైనా నూనె వాడాలి, దేనికైనా వేయాల్సిందే కదా. అవును, అంత పెద్ద కళాయి పెడితే ఎక్కువ ఆయిల్ పట్టేది, కిలో ఆయిల్ పట్టేది పెద్ద కళాయి పెడితే. ఆయిల్ లేకుండా చేద్దామా నీళ్ళతో? ఇప్పుడు నువ్వు ఎన్ని బజ్జీలు తింటావు? 4? యోధ నువ్వు ఎన్ని తింటావు? అసలు ఎక్కువ అన్న నువ్వు ఎన్ని తింటావు? 2 కరెక్ట్గా వేస్తా, ఎక్కువ తక్కువ వేయను. ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండవు. 3 తింటుంది అనను, 4 అననికి ఇష్టం. ఈ మధ్య అసలు అనను బజ్జీలు తినేది కాదు, అలాంటిది ఇప్పుడు బజ్జీలు బాగుంటున్నాయని పునుగుల మీద వ్యక్తి పుట్టి బజ్జీలు తింటుంది. ఇదిగోండి ఇన్ని మిర్చీలు ఉన్నాయి చూడండి. వీటిని నేను కొంచెం శుభ్రం కాడేమా ప్లీజ్. కట్ చేసి ఈ కొస ఉంది కదా, కొస కట్ చేసి కొంచెం ఇట్లా చీల్చి అంతే. ఎక్కువ దీంట్లో విత్తనాలు ఏం తీయక్కర్లే. విత్తనాలు తీయక్కర్లేదా? సోడా ఉప్పు ఉందా కొంచెం? ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే అండి, మావిడ కడగకుండా ఉంచినటువంటి పెట్టా అది ఉంటే సరే చింతపండు వేసింది, నల్ల చింతపండు. ఈరోజు నిండుకుంది ఇంట్లో, నల్లదే ఉంది. చేపలకి చేసి ఇంత అవసరం పడుతుంది. వాము అండి, వాము. అలాగే సాల్ట్ వేయాలి. మేము ఇట్లా చేస్తా ఎక్కువ, శనగపిండి అప్పుడు వాము వేసి. ఇవి తీయమన్నారా మీరు? ఈ చివర్లకి ఉప్పు, ఈ చివర్లు కట్ చేయమన్నారా? కొంచెమే కదా. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. నేను పడితే ఇవ్వండి, కట్ చేసుకోండి. పిండి కలపాలి కదా. అవునా, కట్ చేసి ఆడబెట్టి. సరే ఫస్ట్ పిండి కలుపుకుందాం. పిండి కలపడానికి గిన్నె పట్టిద్దా? పిండి కొంచెం ఉంది, గిన్నె ఏంటి ఎంత ఉంది? శనగపిండి చాలా రోజులు అయిందండి తినక. ఇది అమ్మాయి ఇదేంటి? బియ్యపిండి. కారణ పౌడర్లా ఉంది ఏంటి? అది ఇంటి దగ్గర పట్టించింది బియ్యపిండి అండి, వరిపిండి అంటారు కదా అది. కప్పు కొంచెం కారణ పౌడర్ వేస్తాను నేను, కొంచెం కరకరలా. ఇది బియ్యపిండి వేస్తే ఆల్రెడీ కరకరలాడుతుంది, కొంచెం మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తాను. సోడా ఉప్పు వేయలేదు అమ్మాయి. అండ్ శనగపిండిలో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఇక్కడ సోడా ఉప్పు ఉన్నదా? ఖమ్మంలోనైతే సదిరి పెట్టొచ్చాము. ఖమ్మంలోనా? ఖమ్మం వెళ్ళమంటే ఏంటి సోడా ఉప్పుకి? కొంచెం నీళ్ళు పట్టుకొని ఉంది, మీకోసమే ఉన్నట్టుంది. ఉందా? ఏమంటారా? వేసే చేపట్టండి. అయ్యో చాలు. శనగపిండి బాగా కలుపుకోవాలి.
కొందరు కారం కూడా వేస్తారండి, మరి మీరు వేస్తారేమో నాకు తెలియదు, కానీ మేమైతే వెయ్యం. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, పిండి మంచిగా కలుపుకోవాలండి, ఉండ లెక్కలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అమ్మో, నాకు ఇష్టం లేని పని ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? చింతపండు పచ్చడిలాగా ఉన్నది మిక్సీ పడితే. తినేసి ఎండి మిరపకాయలు వేసి చింతపండు, నల్ల చింతపండు వేసి నూరుతా చూడండి, చింతపండు పచ్చడి. అది పచ్చిమిరపకాయల మధ్యలో కూర్చి తర్వాత బజ్జీ వేయాలి, భలే ఉంటుందండి, భలే కమ్మగా ఉంటుంది. గట్ల బరస బరస ఉంది, చాలు కదా ఈ గుజ్జు. మళ్ళీ వాటర్ పైనుంచి పెట్టుకొని బౌల్లో వేస్తున్నా. ఇది బౌల్ మిక్సీలో వేస్తే అయిపోయింది కదా పిండి. అవును, చింతపండు చాలా గుజ్జు. ఉడుకుతా ఉంటే ఏంటి చింతపండు గుజ్జు ఎక్కువ అయింది, సరిపోయిద్దా మీకు ఇంకా మిగిలిద్దా అని. నువ్వు అన్నంలో వేసుకొని తిందాం అనుకున్నావా? దీంట్లో ఉప్పు కారం కలిపి తాలింపు వేస్తే బాగుంటుంది. చింతపండు పచ్చడి తినట్లే ఈ మధ్య నేను తగ్గి. బాబా ఎన్ని అబద్ధాలు చెప్తావు. అవును, అసలు మీరు పికిల్ ఛానల్ పికిల్స్ పెడుతున్నారా? తినట్లేదు, దగ్గు అక్కడే పెట్టారు. మరి గోంగూర పచ్చడి కొంచెం రేణుకు పెట్టించా, యోదా ఒక 2 రోజులు తిన్నది, ఆయన ఒక 3 days తిన్నది, ఇక అంతే. నేను 2 days తిన్నా, ఇక అంతే, దాని జోలి పోలేదు, ఇక తినట్లేదు. అది గోంగూర చేసేటప్పుడు ఊక పైకి స్విచ్ బంద్ చేసేంత ఎందుకు వచ్చి పని చేస్తాగా నేను. కలపరాదు కొంచెం, నాకు ఈ పిండి బిస్కెట్ అంతోనే జ్వరం వస్తుంది నా చేతులతో. చాలు ఏదైనా చెప్పు కానీ చేస్తా, కానీ ఆ పిండి బిస్కమని పిండి బిస్కెట్ నా కుట్టికి ఏళ్ళు నొప్పి వస్తాయి, యోదా జుట్టు చిక్కు తీసి 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 ఈ గోడలు నొప్పి వస్తాయి. నా జుట్టు చిక్కు తీస్తే నేను తోడుతుంది 2 daysకి ఒకసారి, చిక్కు తీసుకోండి సరిగ్గా. యాక్చువల్గా జల్లెడ వేసుకోవాలి, పిండి జల్లెడ వేసుకున్నాక నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, కానీ మాకు ఆత్రత ఎక్కువ. జల్లెడ ఇట్లా గుండెలు ఉంటుంది, లేకపోతే నేను మిక్సీలో వేద్దాం అనుకుంటున్నాను, ఏమనుకోకండి, మిక్సీలో వేసేస్తా. దా మిక్సీ పెద్ద మిక్సీ కొన్ని ఆడుతుంది చెక్ చేసా. వేయండి, పనాంగోలు లేదు, నేనే రుద్దుకునేది గిన్నెలు, కొన్ని చేయండి. ఎక్కడ బొంగుతుంది ఏంటి అన్నమా, వెళ్ళిపోతుంది పాలు, ఇప్పుడే పెట్టే కదా, ఏడ విజులు పోతున్నాను, సెట్ చేయాలి. వేరే వాళ్ళ ఇంట్లో కదా, మా ఇంట్లోనే పోయేది. వాటర్ ఏమొద్దు, ఇంకెందుకు వాటర్ వద్దు, ఇప్పటికే ఎక్కువైనాయి వాటర్ దాంట్లో. అది వద్దమ్మాయి. పిండి కలిపితే చేతులు చాకు అక్కడే ఉండదు, పిండి కలిపితే చేతులు నొప్పి వస్తాయి అనుకున్న వాళ్ళు శనగపిండిలో వాటర్ పోసి మిక్సీ జార్లో వేయండి, మెత్తగా వస్తుంది. ఆల్రెడీ బద్దకొస్తుంది. ఇవ్వదా, ఇవద్దు, అవసరం లేదు, పెద్ద కాలం ఉండవు. ఇక మిరపకాయ బజ్జి తిని ఏం లాభం. చూడండి ఇంత బాగా వచ్చింది, చూపించు వాళ్ళకి. చూడండి, చేత్తో కలపకుండా ఇలా చేయండి, చేత్తో కలపకుండా ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అసలు చేత్తో కలిపి చేతులు నిండా చేసి గిన్నెలు నిండా చేసే బదులు పోయమంటారా దీంట్లో? ఆగు, అమ్మో చూడు, అమ్మ చూడు, కేక్ లాగా వేస్తుంది ఇవ తక్కువ స్టైల్గా. మీరు కూడా పోసుకున్నా? పోసుకోలేదు. సూపర్ రా బిట్టు, థ్యాంక్ యూ అన్నయ్య. పిండా, శనగపిండా?
ఈ అచ్చమైన శనగ పప్పుని ఎండబెట్టి శనగపప్పుని ఎండబెట్టి చెప్పు. అదే మరి ఈ మరి పిండి నీ మొక్కలు పెట్టేది అదే. బాత్రూంలో ఉన్న చున్నపిండి చున్ని అంటే. పిండి ఇదే కదా. చున్నపిండి మొఖానికి చున్నపిండి, బజ్జీలు అయితే బజ్జీ పిండి. నేను మొన్న మీకు ఇచ్చా కదా, ఇది శనగపప్పు కొని ఎండబెట్టేసి పట్టించిన పిండి. మంచిది ఇది, ఫేస్ పెట్టుకుంటే. చిటికెడు పసుపు వేసుకొని కొంచెం పాలు కానీ పెరుగు కానీ వేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ నీట్గా. నేను చిన్నప్పుడు ఇదే రుద్దుకున్న శనగపిండి, అందుకే నా ఫేస్ నీట్గా ఉంది, ముడతలు లేకుండా మచ్చలు లేకుండా. నాకు ఫేషియల్ అంటే ఏంటో తెలియదు యోధ. 36 ఇయర్స్ నాకు ఫేషియలే తెలియదు ఇప్పటివరకు. యోధ అసలు నూనె పెట్టలేదేమి. యోధ పెళ్ళి చేయించుకుంటా ఫేషియల్. పెద్ద సాలం చేయి. ఇంకా పిండి మిగులుద్దంటవా? మిగిలితే బజ్జీలు డైరెక్ట్గా వేసేస్తా. మిగిలినప్పుడు సంగతిలే కానీ పిండి మొత్తం పోస్తాను. అంటే నాకు 4, అమ్మకి 4, అన్నకి 2. ఓ ఇది పెట్టలేదు గుజ్జు, పెట్టాలి. ఇదిగోండి అవన్నీ ఇవ్వండిగా. గ్యాస్ చుట్టూ ఉన్నాయి. అమ్మ చిన్నవి అడిగిందిగా, చిన్నవి వేస్తా. చిన్న నాకు కాదు, మీకు జాలు వేస్ట్ అయిపోద్ది, ఎవరు తిండ్రు. ఎందుకు మస్తు అయిపోతాయి చూడు, ఇప్పుడు కర్ర కర్ర కర్రని అయిపోతాయి చూడు. కరెక్ట్. కర 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 ఆయిల్ పోయింది కదా, నేను పామాయిల్ లేదా? అదే పోస్తున్నా. ఓకే చాలు చాలు చాలు. యోదక్క బజ్జీకి బజ్జీలు కొనుక్కొచ్చుకుంటా. నూనె అంత వేస్ట్ చేయడం ఎందుకని. స్పూన్ ఇవ్వస్తావా? స్పూన్ ఇస్తావా? స్పూన్ ఎంతో చేత్తో పెడుతుంది బాబు దాన్ని. లేదు మండదు, చేత్తోనే పెట్టేది. ఇంత పులుపు తింటారా అంటే తింటారండి మా ఇంట్లో. చింతపండు చెట్టు తింటారు. ఒక్కదానికి మాత్రమే ఎక్కువ పెట్టండి. ఎవరికి? నీకా? ఇవన్నీ మీయే, పక్కింటి వాళ్ళు కాదు. ఒకటి చింతపండు ఎక్కువ కావాలి. మా అమ్మ పుల్లగా ఉంటాయి కదా అలా. మళ్ళీ కారం ఉంటుంది, అది ఉండవు నా అసలు ఎందుకు మిరపకాయ బజ్జీ తినాలి? కవితక్కకైతే ప్రాణం బజ్జీ. బజ్జీ కాదు, కవితక్కకి శనగపిండి ఇష్టం. సాల్ట్ వేసుకున్నారా పిండిలో? బుజ్జత్తకు కూడా బజ్జీలు ఇష్టం కదా. మా అక్కకు కూడా అంతే బజ్జీలు ఇష్టం. ఇక్కడ ఇంకెక్కడ పెడుతున్నా తెలియదు కానీ అక్కడ ఉన్నప్పుడు అది బజ్జీలు కొనుక్కుపోయేదాన్ని నేను. చాలా అయింది వైడి టీవీలో ఇట్లా వంట వీడియో ఫ్యామిలీ బ్లాగ్ పెట్టి. సునీత వాళ్ళ డ్రెస్సెస్ లంగావల్లి కుట్టారంట అండి. 9,200 అయినాయి బిల్లు మొత్తం. ఎవరో వైడి టీవీలో యోధాకి ఆనంద్కి ఓని వచ్చేసి 1,200 అయిందంట. అది అంటే సపరేట్గా తీసుకున్నారంట ఆవిడ. ఎవరో మనకి కింద ఖమ్మంలో నిఖితా బొటిక్ అని ఉంటుందండి, అక్కడ అన్నమాట. దీంట్లో బజ్జీలు వేసుకోవడానికి. అవును, మంది స్టీల్ది కూడా ఉండాలి. ఎక్కడంటే ఏంటమ్మా? అవును, హోల్స్దే పెడతారు కదా. ఇంకో స్టీల్ ఏంటిదమ్మా నాకు చెప్పక. అవును, స్టీల్ బండకి ప్లేట్ పెట్టాలి. పెట్టి పెడతాం కదా అక్క. ఇట్లా పెడితే అట్లా కాదు, మళ్ళీ దానికి ఒక ఇది ఉండాలి, కింద ఒకటి ఉండాలి కదా ఎత్తుది. కింద పేపర్ పెట్టానే పెట్టాలి అప్పుడు. ఇలా అంటే కదా, ఇలానే దీని ఆయిల్ ఉంటే ఏమన్నా దాంట్లో పడుతుంది. ఇక్కడ పెడితే నల్ల చింతపండు అండి ఇది. మా ఇంట్లో ఇదే ఉంది ప్రజెంట్. మన వైడి టీవీలో ఒక ఆమె కామెంట్ పెట్టింది, అక్క మీ బ్లౌజ్లో ఏమన్నా ఉంటే ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను కుడతా అని. మెయిల్కి పెట్టమని చెప్పాలి. ఆమె అడ్రస్ ఎక్కడో. మాకు రెగ్యులర్ కుట్టించా ఉంది కదా పాపం, మరి అడుగుదాం, చూద్దాం ఈసారి. ఇది పెద్ద మీ బజ్జీ మిరపకాయలు మమ్మీ కూర కూడా చేస్తుంది దీంతో. నేను పచ్చడి చేసే కదా, కారమే లేవు ఆ రోజు. నువ్వులు వేసి బజ్జీ మిరపకాయలు వేసి టమాటాలు వేసేస్తా, బాగుంది పచ్చడి. మొన్న కదా 3 రోజులు తిన్నాం, అది బాగుందని తిన్నాం. మళ్ళీ పచ్చడే తినలే నేను 2 రోజులు ఉంటుంది. చూడండి దొంగ దొరికింది చూసారా? ఉడికిపోయింది బిడ్డ.
ఉడికిపోయిందా? విజిల్ నువ్వే అయితే ఎక్కడో గాలి పోయింది ఇప్పుడు. పకోడీ తింటా వస్తుందా? ఆనియన్ పకోడియా? పిండి మిగిలితే ఎత్తా. పిండి మిగిలితే ఇస్తారా? అప్పుడప్పుడు బజ్జీలు ఇష్టం, అప్పుడప్పుడు చిట్టి గారెలు ఇష్టం. గారెల కన్నా గారెలు మొన్న రేణత్ వాళ్ళ ఇంట్లో గారెలు బాగున్నాయి, చిట్టి గారెలు బాగున్నాయి కదా. బాగా చేసింది రేణత్త. వేణు అన్నయ్య. రేణుక ఇద్దరు ఉన్నారు. వేణన్నయ్య బీరోళ్ళు. వేణన్నయ్య వాళ్ళ ఇంట్లో ఆ రోజు గారెలు బాగున్నాయి, బొబ్బెర్లతో గారెలు చేయమంటే చేసింది, బాగున్నాయి. అవి వేస్ట్ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఫిల్టర్ తిప్పితే. మనకు ఉప్మా చేసాయి కదా మన ఇద్దరికి, గోధుమ ఉప్మా. డాడీకి నీకు ఎగ్స్ ఉడకబెట్టా. మొన్న ఏం రోజు ఎగ్స్ అలా అయిపోయినాయి, వాళ్ళు మంచిగా ఉడికినాయి. మొన్న కూడా ఇలానే ఉడికే పొట్టు తీసాడు అప్పుడు అట్లా అయినాయి. ఓన్లీ గోర్లు యోదా గోర్లు లేవు కదా, బొక్కలు అయిపోయినాయి. కానీ మీకు ఈ విషయం ఒక స్టెప్ చెప్తా. మీరు ఇప్పుడు సంగీతులు డాన్సులకి వాటికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి అంటే కొంచెం లేడీస్కి అండి, ఇది ఓన్లీ లేడీస్కి అనుకోండి. మీకు అసలు డ్యాన్స్ రాదనుకోండి, డ్యాన్స్ వేయాలని కోరిక ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ముందు ఒక స్టెప్ చెప్తా చూడండి. నాకు వచ్చింది చెప్తున్నా, ఇష్టమైతే ప్రాక్టీస్ చేసుకోండి. రైట్ లెగ్ కుడికాలు కానీ ఎడంకాలు కానీ ముందు, మీ ఇష్టమైన మీకు ఏ కంఫర్ట్ ఉన్న కాలు వెనకాల, ఓకేనా? అప్పుడు ఇది వెనక కాలు ఇలా టోస్ మీద, టోస్ అంటే దీని మీద టోస్, ఓకే? ఇది ఫుల్గా ఉంచవచ్చు కాలు. ఇప్పుడు ఇది 1, ఇది 2, 1 2 1 2 1 2 1 2. తెలియకుంటే బాడీలో ఈ మూమెంట్ వస్తుంది అనమాట. ఇట్లా ఇలా 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 ఎన్నైనా చేయొచ్చు. దాని తర్వాత చేతులు ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఇలా ఇలా అనొచ్చు. సో మీరు ఇలా 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 అనుకోవచ్చు, ఇలా ఇలా అనుకోవచ్చు. చాలా ఈజీగా ఈ మూమెంట్ నేర్చేసుకోండి. ఇలా 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 అనుకోవచ్చు, ఓకేనా అండి? ఇది చాలా ఈజీ స్టెప్. బాగుందండి. సారీ, ఇలా చిన్న చిన్న స్టెప్స్ మీకు చెప్తూ ఉంటా, ఓకేనా? ఓకే, ఒకసారి ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి వేసి చూద్దాం. పిండి ఎలా వచ్చిందంటే మంచిగానే ఆయిల్ వేడైనట్టు. చికెన్ లెగ్ పీస్ డైటింగ్ చేస్తే అన్నీ అట్లే కనిపిస్తాయి. నాన్ వెజ్ ఉండట్లా మనం ఈ మధ్య బంద్ చేసాం చాలా రోజులు. దీన్ని చూడు, ఇలా ముంచి ఇలా ముంచి ఇలా ముంచి ఇలా ముంచి ఒక పక్కకి ఇలా అనాలి, ఓకే? మొన్న మనం ఎక్కడో తిన్నాము, కోదారి నుండి వస్తుండే కదా, ఆ రోజు బాగున్నాయి అక్కడ కూడా. బజ్జీలు తిన్నా, గారెలు తిన్నా నేను. ఆల్మోస్ట్ అన్ని తింటావు నువ్వు. అసలు ఇంతకుముందు తినేది అన్ని, ఈ మధ్య తింటున్నా. నీకు ఆ కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. లేదు, ఈవినింగ్ టైంలో అటు ఇటు జర్నీలు చేస్తున్నా, ఆకలి అయిద్దని తింటున్నా. నార్మల్ నేను ఎక్కువ సిరిదిండి ఏం తిన్నండి, చేసి పెడతా అన్నాను వాళ్ళకి అయ్యని అని. పల్లీలు ఇష్టం, అవి ఒక్కడే తింటా. వంటగదిలో ఉంటే పల్లీలు తింటా, నువ్వులు, పల్లీలు, బెల్లం. ఎంత ఇష్టమో బజ్జీలు అయితే. బుజ్జి నోరు ఊరుతుందా వీడియో చూస్తే? ఇక్కడ నుండి అక్కడికి పంపించడానికి 250 అయితే ఏమో, ర్యాపిడో 250 పెడితే ఆయిల్ ప్యాకెట్, శనగపిండి, మిరపకాయలు అన్నీ వస్తాయి. కానీ ప్రేమ, తమ్ముడు చేశాడన్న ప్రేమ రాదు కదా. మాకైనా తిట్టిద్దంటవా? ఒరే వెదవా, చల్లారిపోయిన ఎలా అంటుందంటవా? చిన్నగా ఉడిపించుకోవాలి. పెద్ద బావ ఏం తింటారు ఇష్టంగా? పానీపూరి తింటారా? ఒకసారి నాకు పానీపూరి పెట్టి కట్లెట్ పెట్టించి వినోద థియేటర్కి ఎదురుగా తింటవా నాకు వద్దురా అంటే అనవసరంగా వేస్ట్ అయితే పిచ్చ కొట్టుడు కొట్టినాను. మా అన్న ఎప్పుడు సినిమా తీసుకెళ్ళినా పిచ్చ కొట్టుడు కొట్టేవాడు ఏదో విధంగా. ఫస్ట్ ఇలా కొద్దిసేపు ఇలా ఉంచుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి. వస్తే కరకరలా ఇలా ఉంచండి. ఇక్కడ పుట్టది కట్మిర్చి అంటే వీటిని కట్ చేసి మళ్ళీ నూనెలో వేయించుతారా? అవే కదా, అవి టేస్ట్ ఉంటాయా మళ్ళీ నూనెలో అంతగా డీప్ ఫ్రై చేస్తే? ఇక ఎగ్ ఉడక పెడుతున్నా, దాంట్లో ముంచితే ఎగ్ బజ్జీ అయిపోయింది. ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, మళ్ళీ అరటికాయ బజ్జీ కూడా బాగుంటుంది కదా.
చెన్నైలో ఫేమస్ అరటికాయ బజ్జీ. మా సొంత పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా బజ్జీ చేసి ఇవ్వలే. మొన్న వేసాగా ఇంట్లో. వేసావా? అందరం తిన్నాం. వదిన వచ్చిన రోజు అందరం తిన్నాం. అయితే ఓకే అండి, వేసింది. సారీ అండి, క్షమించండి. పకోడీ వేసా అన్న ఎప్పుడో ఒకసారి తింటా అంటది. యోధానే ఎక్కువ శనగపిండి జోలికి పోదు కాబట్టి తినను. ఎవరైనా తినే వాళ్ళు ఉంటే చేసి పెడతా. ఎవరు తినని వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు తినమంటే ఇక చేసి తెలుగు ఎవరైనా తింటా అంటే చేసి పెడతా కానీ తినను. ఎవరికి ఇష్టం ఉండవు మా ఇంట్లో ఎక్కువ బజ్జీలు. నేను అప్పుడప్పుడు తింటా అంతే. ఈ మధ్య అన్నానికి ఇష్టం అవుతుంది బజ్జీలు. అది పొడుగ్గా ఉండి రివర్స్ తిరిగింది. అదే షేప్ వచ్చింది ఇట్లా. షేపులు ఇదేం బల్లిలాగా వెళ్ళిపోయింది. గోడ మీద బల్లిలాగా. ఇక్కడ ఒక బల్లి కొంచెం లూజ్ అయింది అంతే. కరెక్ట్గానే ఉంది పిండి. పిండి లూజా ఏంటి? కొందరైతే ఈ లోపల ఉన్న గింజలు కూడా తీయకుండా ఇట్లా ముంచి ఇట్లా వేస్తారు. కాయలే కదా. ఏమో ఎట్లా తింటారు ఏమో. ఈ కారం ఉంటాయి కదా గింజలు తీపోతే. అంటే కారం లేని మేము స్పైసీ కావాలనే కదా మిరపకాయ బజ్జీ తినేది. ఎగ్ బజ్జీ, మా ఆలు అక్క బజ్జీ, మిరపకాయ సొంత గుడ్లు మంచిగా చాలు. గ్యాస్ వేస్ట్. మొన్న సరిగ్గా మా ఉడకలేదని. అక్క అయిపోయింది. టీ తాగుతూ మిరపకాయ బజ్జీ తింటది, భలే ఉంటుంది. నేను కూడా అంతే తినాలి. అవునా? టీ తాగుతూ ఘాట్ అనిపిస్తుంది బాగుంటుంది అట్లా. ఇప్పుడు కూడా అంతే తింటా తాగుతా. కాదు, టీ వేడిగా ఉంటుంది, బజ్జీ కొంచెం కారంగా ఉంటుంది. దానికి దీనికి ఎలా అలానే ఇప్పుడు ఉన్నా కదా. పెంచనా గ్యాస్ కొంచెం. కరకరలు ఆడుతాయి ఇప్పుడు. పిండి వంటలు చేస్తే ఇల్లంతా పిండి పిండి అవుతుంది. పాలు పెట్టుకోవడానికి ప్లేట్లు అయ్యో చల్లని. ఇగో ఇవే వచ్చినాయి మేగడ చూడండి. చల్లారిపోయినాయి. తోడేసి పండుకోవాలి నైట్. ప్లేసే లేదు నాకు వంటగదిలో పెట్టుకోవడానికి. మంచి ఆనియన్స్ కట్ చేయడానికి ఇద్దాం. తింటుందా? రాసుకుంటుంది కదా. ఎగ్స్ ఉడికాయి. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేస్తా. పొట్టు తీద్దాం. మీరే కట్ చేయండి మాస్టర్, నేనేం చేయను. లెమన్ కూడా ఉంటే పిండుకోండి. బయట వరండాలో కూర్చున్నామా. ఆనియన్స్ కట్ చేయడానికి పొట్టే తీస్తా. ఒకటి యోదా ఇలా మిరపకాయ ఇట్లా కనిపిస్తే భలే ఉంటుంది కదా. మార్నింగ్ ఒకటి ఉల్లిపాయలు చదివితే పొట్టు ఊడిపోయింది. ఎంతలా ఉంది చిన్నాకులాగా. ఇది ఎగ్ బజ్జీ తింటావా అమ్మ? ఒకటైనా ఎగ్ ఉడికింది, పొట్టు తీసిస్తే అని రెడీగా ఉందమ్మ. నేను తినను, మీకే ఇస్తాను. లేదమ్మా, ఇది పెద్ద గిన్నె కాదు కదా. నువ్వే కదా పుల్లగా కావాలన్నది నీకోసం. అమ్మకి తెలియక అర్థం కాదు. 5-6 రోజులు పట్టుద్ది. అయ్యో నువ్వు దీని లోపల పడింది అనుకుంటున్నావా? ఓ గ్యాస్ అన్నం పని చేయాలి. ఇవ్వనా యోధ ఎగ్గు. వాటర్ వేస్తా, కూల్ వాటర్ వేస్తే ఎగ్గు కాలదు. స్టవ్ తగ్గించాను. ఉల్లిగడ్డ పకోడీ కూడా బాగుంటుంది. పర్లేదురా. అరటికాయ బజ్జీ కూడా బాగుంటుంది కదా. ఇంకేమైనా బాగుంటాయి చెప్పిగా. అరటికాయ చిప్స్ కూడా బాగుంటాయి. ఈసారి తెస్తావు, నేను మార్కెట్కి పోవట్లేదు. ఈసారి వెళ్ళినప్పుడు తెస్తా అరటికాయ. అన్న ఆన్లైన్లో కూరగాయలు బుక్ చేసుకుంటాను కిందికి తిక్కకుండా. అందుకే నేను గన్స్ గడ్డలు తెచ్చుకోక చాలా రోజులు అయింది కదా. ఇంకా ఇంకా నన్ను అడుగుతుంది. పచ్చి శనక్కాయలు ఇప్పుడు ఇంకో దాంట్లో వేస్తావా?
పెద్ద బౌల్ ఏమంటారా? అన్నం బంద్ చేశాను కదా. చేయి తలిగి కూడా వస్తుంది. జరుగుతుంది నాన్న, కాలుతుంది అది. కాలేదు అది. అమ్మో పలికి పోయింది. ఇటు అండి తిన్నది అనుకోలేదు కదా. ఇదిగోండి ఎగ్గు కట్ చేసేస్తారు కదా, అంతే. అట్లా కాదు, గుడ్డు గుడ్డు ఇట్లా ఇట్లా ఇలా నిలువుగా కట్ చేసేస్తారు. ఇది కూడా వేసేస్తాం. పిండి ఉండదు వదిలే, ఫస్ట్ ఎగ్ వేద్దాం. చాక్ తీసుకోండి, ఉల్లిపాయ దగ్గర పెట్టిన. మళ్ళీ నీకు పిండి ఉండకపోతే ఎన్ని గుడ్లు వద్దు, 2 గుడ్లు వద్దు, ఒకటే తింటావా? వద్దు నాకు, ఒకటే ఇచ్చేయదా. నా బజ్జీ వేరే వేయండి. దాంట్లో ఎగ్గు తినను. నా మిర్చి నాకు పక్కన వేయండి. పడిందా? వంట చేసేటప్పుడు కావాలే. వేరే చాకు ఇవ్వ. నేను అది కట్ నేను ఇక చాకు పెట్టాక మళ్ళీ ఇంకో చాకు ఏం తెచ్చావు నువ్వు? నేనేం తెలియదు. అది అక్కడ పెట్టింది చూడు, అది అక్కడ పెట్టి ఇది తెచ్చింది. ఇదే వాడాలని చెప్తుంది. నేను ఇది తెచ్చుకున్నా. పెట్టావు మరి షాపింగ్ బోర్డు కడిగి అది అక్కడ కడిగి పెట్టా. కడిగి ఆడ పెట్టుకున్నా. నేను ఇక్కడ ప్లేస్ ఉండదు కదా. ఎందుకు? నేను అమ్మ చూపిలే చిచ్చి అట్లా చూపిలే నాన్న. ప్లేస్ లేదని అన్ని కడిగి ఒకటి అటు తీసి అటు వేసుకున్నా. డాడీ మమ్మీ డాడీ చెక్క. మళ్ళీ పిండి ఆగమవుతుందేమో. ఇంకేం పిండి ఉంది? అమ్మ 4 తీసుకుంటుంది. 4 తీసుకో. ఉన్న మిరపకాయల వరకు వేసేసి. కాదమ్మా, ఉన్న మిరపకాయలు అయితే పిండి సరిపోదు. నీకు 4 ఓకేగా? ఓకే. ఆగు, పక్కన పెట్టుకో కదా. ఇంకా సన్నా దిగలే డాడీవి, ఫాస్ట్ కట్ చేశారు. నా ఇవి సరే నీదే ఉంచు. అది ఊడిపోతుంది చాలా అంత. వేడి వేడి బజ్జి నేనే తింటాను ఫస్ట్. ఫోటో దింపలేవే అన్ని కలిపి. వాళ్ళనా నేను వేరే పెట్టుకున్నా కదా, మీ అన్ని దాంట్లో ఉన్నాయి. సర్లే. బజ్జీల కాంపిటీషన్ మంచిగా కనిపిస్తున్నా మమ్మీ. బాగున్నాయి. నేను టేస్ట్ చేస్తున్నా. అంతదిగా పొట్టి తింటా. అయినా మీకు భయవాదా బాగున్నాయి. పుల్లపుల్లగా సూపర్ ఉన్నాయి. సారీ ఇప్పేనా బజ్జీ అంటే రివర్స్ జరుగు. స్టవ్ మరీ తగ్గించిన పెంచా. నూనె ఎక్కువ ఉంటే గుండ్రంగా వస్తాయి కదా. నూనె ఫుల్లోనే ఉంది కదా బేబీ. నువ్వు బేబీ గీబీ అనుకో, గుద్దుతా మళ్ళీ. ఎంత బాగుంది.
బాగున్నాయి. అన్నం గడికి ఇంక లేవు కదా మిరపకాయలు, ఇంకున్నాయా పిండి? 3 ఏమి అది కట్ చేసుకొని కదా కారపొడి, ఎల్లిపాయ కారం వేసుకొని అంటే బాగుంటుంది. ఆనియన్స్ మీద మనం నిమ్మకాయ పిండుకున్నాం అనుకున్నాం, మర్చిపో. మనం కాదు నువ్వు. నేను టీ తాగుతుంది ఇంత పిచ్చి. పిక్కు ఉండదు. అయ్యో షేక్, మైక్ పెట్టుకున్న సౌండ్ క్షమించండి ప్లీజ్. ఇగో మీరు అనుకోకుండా బజ్జీ మిరపకాయలు తెచ్చారు. అవి నేను తెచ్చినవి మీరు చేశారు, మీరు తెచ్చినవి ఇలానే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అవి అంతకుముందు వారం తెచ్చా నేను పచ్చడి చేద్దామని. మీరు మొన్న తెచ్చినాయి ఇంకా లావుగా ఉన్నాయి. చూడు అది ఎంత లావు. పచ్చడి పెడదాం. కావాలి కదా నీకు నిమ్మకాయ? పూర్తిగా చల్లరాకు తిన్నాను. బీట్రూట్ క్యారెట్ కూడా తేవాలి కదా నీకు. జ్యూస్ పోయాలి, బీట్రూట్ కూర, క్యారెట్ కూర దీనికి చాలా. దీనికి అంటుకొని ఉంది కదా అది. చిన్నగా ఆయిల్. ఇది రేనత్త వాళ్ళు ఇచ్చారు, బీరోలు రేనత్త వాళ్ళు. నిమ్మకాయలు ఆ రోజు మొన్న కూడా ఇస్తా అంది అన్నయ్య, తెప్పిన అన్నయ్య అన్నది. అవునా? అంతే ఇక వద్దులేరా ఇప్పుడు ఎందుకు మొన్న ఇచ్చినవి ఉన్నాయేమో అనుకున్నాను. ఉన్నాయి ఒక 20 దాకా. చెట్టు మిరకాయలు ఆ రోజు కోసుకొచ్చి ఇచ్చింది మనకి. అయిపోలాక ఇంకో ఏదో నీకు పెద్ద నిమ్మ చెక్క ఇచ్చా, ఆనానికి ఒక నిమ్మ చెక్క. పిండి నీకు వచ్చింది తెలుసా నా యోధ, నాకు మిరపకాయకి పిండి పలసగా ఉంటేనే ఇష్టం. అంటే కొంతమంది ఇట్లా ఎక్కువ ఇష్టం ఉండదు. బేసిక్గా చెప్పాలంటే నాకు అలా ఇష్టం. స్టవ్ తగ్గిలేదా మాడిపోయినాయా? జర స్టవ్ తగ్గిస్తాను. రెండోసారి ఎక్కర్లేదు. కొన్ని పెద్ద ఆనియన్ ఇచ్చాను నేను, పెద్ద సైజ్ ఆనియన్. అన్నానికి పెట్టా, నీకు పెట్టేసా. కొంచెం పిండి మిగిలింది పక్కడేనా దాంతో ఇక తీసుకోండి. ఉల్లిపాయలు మేము కట్టి తినము కదా. తీసుకున్న ఆనియన్స్ చాలా అయినాయి. జస్ట్ కొన్ని ఉల్లిపకొడిలాగా కరివేపాకు ఇది అవన్నీ అవసరం లేదు. ఇక ఆకులు వద్దు మాకు. ₹10 కింద ఇచ్చేది. పచ్చిపులుసు చేసుకొని ఇట్లా ఈ బజ్జీ ఉల్లిపకోడి ఇట్లా ఉండలు చేసుకొని పల్లి ఉండలు ఇట్లా అనేది ఏంటి శనగ ఉండలు అంటారు కదా. ఇట్లా అంటే కొంచెం ఉల్లిపాయలు వేసి ఇట్లా చేసుకొని పచ్చిపులుసు తింటే బాగుంటుంది. నువ్వు పెద్ద కొరుక్కో వదిలే కింద పెద్ద జట్టు లాక్కున్నావు నీ పోతారు అసలు. అన్నని గడి పెట్టు. షార్ట్ వీడియోది ఒకటి వద్దు ఇప్పుడు. షార్ట్ వీడియో ఎందుకు? బజ్జీలు తినేది. దీంట్లో అన్నని పెట్టండి, యోధా పెట్టండి, నాయ పెట్టుకున్నాను రండి. అన్ననికి పోయినావా ఏదో ఫోటో దింబా అయిపోయాయి. ఎగ్ బజ్జీ ఏమో యోధా తినేస్తుంది, ఇవేమో మేము తినేస్తాం. ఓకేనా అండి? ఓకేనండి. టీ పోయివా నాకు? వెయిట్ చేస్తా. ఇది జాగ్రత్త, నూనె వైపు రా మాకు. యోధా ప్లేట్ అది. ఇవన్నీ దీంట్లో వేయచ్చుగా, నీకు వద్దుగా ఇంకా వద్దు, నేను తీసుకున్నది. ఇది అన్నానికి అది ప్లేట్, ఇది యోధాకి అన్నానికి. ఇది నీదా అమ్మ? అన్న నీకు తిందిగా. టేస్ట్ చూడు రాదు అట్లా.
అది కూడా వద్దు. ఒక మిరపకాయ బజ్జీ తినవయ్యో ఒక్కటేనా చిన్నది తీసు వద్దంటే వద్దన్నప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టదు. ఓకే అన్నానికి 4 కావాలన్నది. ఓకే మిగిలిన మీరు తినండి. మనిషి నువ్వు తీసుకోలేదు కాబట్టి మాకు సరిపోయినాయి. టీ వెయిట్ చేసేస్తాయి కదా పెట్టే ఉంది ఆల్రెడీ. డాడీ 2 సార్లు టీ తాగుతారని కొంచెం ఎక్కువ పెడతా. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.